అది చాలా వేల ఏళ్ల క్రితం కథ. అడవులు అంతా రాత్రివేళల్లో గర్జించే జంతువులతో నిండిపోయిన కాలం. మనుషులు అప్పట్లో ఆదిమానవులు అగ్ని గురించి కూడా కొత్తగా తెలుసుకుంటున్న రోజులు. ఒక పెద్ద పర్వత పక్కన గుహలో కారు అనే ఆదిమానవుడు తన గుంపుతో జీవించేవాడు. పగటిపూట వేట, రాత్రిళ్ళు మంట చుట్టూ పాటలు. కానీ ప్రతి పౌర్ణమి రాత్రి కారు ఒక విచిత్రమైన ఆచారం పాటించేవాడు. చంద్రుణ్ణి ఎదురుగా చూసి తనకు మాత్రమే తెలిసిన ఒక భయంకరమైన స్వరంలో పాట పాడేవాడు. మొదట్లో అది అందరికీ ఒక కుతూహలం. కాని తరువాత ఆ పాట తరువాత ఒకరు మాయం కావడం మొదలైంది. మొదటిసారి వేటలో భాగస్వామి మొగి కనబడలేదు. రెండోసారి తాలా అనే యువతి రాత్రి నిద్రలో లేచి వెళ్ళి తిరిగి రాలేదు. ప్రతిసారీ కారు చంద్రుణ్ణి చూస్తూ ఆ పాట పాడుతూనే ఉండేవాడు. ఇది దేవతా పిలుపు అని అతను చెప్పేవాడు. కాని గుంపులో మిగిలిన వారు భయంతో వణికిపోయారు. ఒక రాత్రి పెద్ద వర్షం కురుస్తుండగా కారు మరోసారి ఆ పాట ప్రారంభించాడు. కాని ఈసారి చంద్రుడు మబ్బుల్లో కనిపించకపోయినా కారు ఆగలేదు. అతని స్వరం మెల్లగా ఘోరంగా మారింది. గుహలోని మంట ఒక్కసారిగా ఆరిపోయింది. తరువాత కారు కళ్ళు చంద్రుని వెలుగులో తెల్లగా మారాయి. ఆకాశం నిండా మబ్బులు చీలిపోయాయి. పూర్ణ చంద్రుడు నెమ్మదిగా కిందికి దిగుతూ కనిపించాడు, ఒక పెద్ద వృత్తాకార కాంతి గోళంలా. గుహలో ఉన్నవాళ్లు బయటకు పారిపోయారు. కాని కారు మాత్రం ఆ చంద్రకాంతిలో నిలబడి నవ్వుతున్నాడు. ఇప్పుడు నేను పిలువబడుతున్నాను అని అన్నాడు. చంద్రకాంతి అతన్ని తాకగానే అతని శరీరం వెలుగుతో కలిసి ఆకాశంలో కలిసిపోయింది. ఉదయానికి ఆ గుహ ఖాళీగా ఉంది. మిగిలిందల్లా చంద్రకాంతి తాకిన రాళ్లు మాత్రమే. అవి మృదువుగా ప్రకాశిస్తున్నాయి. అప్పట్నుంచి ఆ పర్వత ప్రాంతం ఎవ్వరూ దాటరు. గ్రామస్తులు చెబుతారు, పౌర్ణమి రాత్రుల్లో ఆ పర్వతం దగ్గర ఒక పాత స్వరం ఇంకా వినిపిస్తుందని. ఓ ఓ ఓ అనే పొడవైన గానం ఆకాశం వైపు వెళ్ళిపోతుంది. చంద్రుడు ఆ రాత్రి తరువాత ఎప్పుడూ కొంచెం ఎర్రగా కనిపించారట. ఎందుకంటే ఆయన తనతో కారు యొక్క ప్రాణాన్ని తీసుకెళ్లాడట. ఇప్పుడు కూడా ఆ గుహలోకి వెళ్లేవారు చెబుతారు, గోడలపై తెల్లని ముద్రలతో ఒక మనిషి రూపం ఇంకా నిలిచి ఉందని. అతడు ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. ఆ పాట ఇంకా వినిపిస్తూ ఉంటుంది.